పెడుతున్నారు. మేము తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ పెడదామని ఫస్ట్ అమర్ గారికి వచ్చింది. ముందు ఆయనకు ధన్యవాదాలు. అమర్ గారికి ఇది వచ్చి రావటం గొప్ప విశేషము. అక్కడ ఆంధ్రాలో ఎలా ఉందో తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ పెడతాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నదని చూపించుకోవడానికి ఫస్ట్ నిదర్శనం ఇదేను. అన్న క్యాంటీన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 1, తర్వాత 11 అంటే ఇంకా 10 స్టార్ట్ చేస్తాం. ముందు వస్తాయి. అది కూడా మీరు చూస్తారు. ఓకే అండి. నాయుడు గారు అక్కడ సీఎం అయ్యారు అత్యంత మెజారిటీతో. ఇంకా ఆనందాన్ని నేనైతే అసలు మాటల్లో చెప్పలేను. ఎగిరి గంతేసినంత సంతోషంగా హ్యాపీగా ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్స్ ఏవైతే 203 క్యాంటీన్స్ అండి ఆంధ్రప్రదేశ్లో మోయించింది. సో 200 అంటే పర్ డే 1000 మంది తిన్న ఒక్కో క్యాంటీన్ దగ్గర ఎంతమంది అండి? 2 లక్షల మంది ఆకలిని ఆపేశారండి అక్కడ. అది చాలా బాధాకరం. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అవి ఓపెన్ అవుతున్నాయి. అది హ్యాపీగా ఉంది. ఆంధ్రాలో అగైన్ తెలంగాణలో జెనెక్స్ అమర్ గారి చేతి మీదుగా ఫస్ట్ అన్నా క్యాంటీన్ ఇవాళ ఓపెన్ అవబోతోంది. సో ఆ ఇనిషియేషన్లో మేము కూడా పార్ట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ దిస్ విల్ రన్ ఫర్ ఏజెస్ and I wish you all the best and we want to be part of that and as long as this canteen runs. Thank you so much. మా ఇనిషియేషన్తో, ఇది మా పర్సనల్ ఇనిషియేషన్తో, జెనెక్స్ అమర్ గారి ఇనిషియేషన్తో ఒకటి ప్రస్తుతానికి. బట్ ఐ థింక్ చాలామంది మోటివేట్ అవుతారు ఇది చూసి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా చాలా స్టార్ట్ అవుతాయని కూడా ఆశిస్తున్నామండి. ఎక్కడ ఏది పైన దీనిపైన తీసుకున్నారు. ప్రభుత్వం ఉందిగా, అవసరం లేదు. టీడీపీ పార్టీ ఆఫీస్ది తీసుకున్నారు. ఓకే అండి.